అందం అంటే గుర్తొచ్చేది మగవలే. ఆ ప్రపంచం ఇన్నాళ్ళు వాళ్ళకే సొంతం. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. సౌందర్య పోషణలో మగవులతో సమానంగా పోటీ పడుతున్నారు మగజాతి ఆణిముత్యాలు. అందం అమ్మాయిల సొంతం మాత్రమే కాదు, మేం కూడా అందగాళ్లమే అని నిరూపించుకునే ప్రయత్నంలో పడ్డారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ అందం వెంటపడుతున్నారు. అందమంటే మహిళలకు సంబంధించిన అంశం అనుకునేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అబ్బాయిలు కూడా అందం కోసం వెంపర్లాడుతున్నారు. హ్యాండ్సమ్ గా కనిపించేందుకు ప్రతి నెల వేలల్లో ఖర్చు చేస్తున్నారు. పెడిక్యూర్, ఫేషియల్, మానిక్యూర్ లాంటివన్నీ ఇప్పుడు పురుషులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, మహిళలతో సమానంగా మగాళ్లు కూడా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. స్త్రీల చర్మం కంటే పురుషుల చర్మం కొంచెం రఫ్ గా ఉంటుంది. వాతావరణంలో మార్పులు, దుమ్ము, ధూళి, కాలుష్యం, అలవాట్లు ఇవన్నీ కలిసి పురుషుల చర్మంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో మగవాళ్ల కోసం మార్కెట్లో కూడా రకరకాల క్రీమ్స్, ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో పురుషులు కూడా బ్యూటీ సెలూన్స్ వైపు పరుగులు పెడుతున్నారు. మగవారు అందంగా కనబడాలంటే జుట్టు, గడ్డం ముఖ్యం. వీటి కోసం ప్రత్యేకంగా హెయిర్ స్టైలిస్టులున్నారు. మారిన ట్రెండ్ కు తగ్గట్టు ఈ హెయిర్ స్టైలిస్టులు విదేశాలకు వెళ్లి శిక్షణ తీసుకుని మరీ వస్తున్నారు. సో సెలూన్ రన్ అవుతూ ప్లస్ మేము కూడా డిఫరెంట్ ట్రైనింగ్ సెషన్ కోసం ఫారిన్ కంట్రీస్, తర్వాత డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కోసం ఇంకా వాళ్ళని గ్రూమ్ చేయడానికి మేము దాంట్లో ఉండే మెలకువలు నేర్చుకోవడానికి ఇటలీ పోయినాము. తర్వాత దుబాయ్ ట్రైనింగ్ సెషన్ అటెండ్ అయ్యాము. తర్వాత రీసెంట్లీ ప్యారిస్ వెళ్ళి వచ్చాము. ఒకప్పుడు పేస్ట్రీ, సినిమా ఫీల్డ్, కార్పొరేట్ సెక్టార్ వాళ్ళు మాత్రమే అందంపై దృష్టి పెట్టేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలనుకుంటున్నారు. కాస్త డబ్బులు ఖర్చు పెట్టగలిగే వాళ్ళంతా గ్లామర్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే మహిళలు మాత్రమే కాదు, మగవాళ్లు కూడా ఆకర్షణీయంగా కనిపించడం ఇప్పుడు తప్పనిసరిగా మారింది. ఇలా కనిపించడం వల్ల పురుషుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఇన్స్టాగ్రామ్ అనేది ఒక సోషల్ మీడియా ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఉన్నోడు లేనోడు మొత్తం పెట్టేసి నేనే మంచి స్టైల్ అనుకుంటుంది. అది కాదు. సో మీ ప్రొఫెషనల్స్ దగ్గరకు వస్తే మీ ఫేస్కి తగ్గట్టు ఎలా చేయాలి, ఏం చేయాలి, దాని తగ్గట్టు మేము సెట్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే దాని తగ్గట్టు మీకు ఏందనేది రిజల్ట్ అనేది తెలుస్తుంది. సౌందర్య ఉత్పత్తులు, సౌందర్య పోషణ కోసం మహిళలు ఖర్చు చేసే మొత్తం ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. 2023లో భారత్లో బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ మార్కెట్ $2,100 కోట్ల చేరుకుంది. మరో 3 ఏళ్లలో అంటే 2028 నాటికి ఈ మార్కెట్ $3,400 కోట్ల చేరుకుంటుందని ఒక అంచనా. ఇప్పుడు ఈ మార్కెట్లోకి పురుషులు కూడా ప్రవేశించడంతో అంచనాలకు మించి మార్కెట్ క్యాపిటల్ పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అయితే చాలా మంది అడుగుతున్నారు బేడ్ కలర్స్. సో ఈవెన్ కలర్ మెన్ కలర్స్ ఆల్సో ఫేడ్ కలర్స్, బాలియాస్ అని, లేకపోతే హై టెక్నిక్స్ అని, లేకపోతే డిప్స్ అని, కలర్ డిప్స్ అని చాలా రకాలు. దాంట్లో ఇక చెప్పుకుంటూ పోతే ఇక చాలా పెద్ద సముద్రంలాగా ఇవన్నీ హెయిర్ స్టైల్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. 2023లో పురుషుల బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ మార్కెట్ 11% వృద్ధి చెందింది. 2 ఏళ్ల కిందట దీని టర్నోవర్ 31,000 కోట్ల రూపాయలు. 2028 చివరి నాటికి పురుషుల సౌందర్య పోషణ మార్కెట్ విలువ 80,000 కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఫేషియల్స్ మా దగ్గర ఫేషియల్స్ బాగా అవుతుంటాయండి. సో మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్కిన్ టోన్స్ కానీ ఎలా ఉంది, డైలీ రొటీన్గా ఎలా యూజ్ చేసుకోవాలి, ఏంది అన్నీ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. చాన్నాళ్లుగా పురుషులు వస్త్రధారణపై మాత్రమే దృష్టి పెట్టారు. ఆ తరువాత ఆభరణాలపై ఎక్కువగా మోజు పెంచుకున్నారు. ఇప్పుడు వాటితో పాటు అందంపై కూడా దృష్టి పెట్టే పురుషుల సంఖ్య పెరిగింది. సోషల్ మీడియా రాకతో పురుషుల్లో ఫ్యాషన్ ట్రెండ్ ఎక్కువైంది. ఇన్స్టాగ్రామ్లో చూసి మరీ హెయిర్ స్టైల్స్, ఫేషియల్స్ చేయించుకుంటున్నారు మగాళ్లు. ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడం కూడా ఈ ట్రెండ్కు ఓ కారణం. ప్రస్తుతం హైదరాబాద్లో విమెన్ బ్యూటీ పార్లర్స్తో సమానంగా పురుషుల కోసం కూడా గ్రూమింగ్ సెలూన్లు ఏర్పాటు చేస్తున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు వాళ్ల స్థాయిని బట్టి అందుబాటు ధరల్లో ఈ సెలూన్లను ఏర్పాటు చేస్తున్నారు.